అతిక్ అహ్మద్ ముఖ్తార్ అన్సారీ ఒకప్పుడు యూపీని శాసించిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్స్. వారి జోలికి వెళ్లాలంటేనే ప్రభుత్వాలు వణికిపోయేవి. అలాంటి నేర సామ్రాజ్యాలను యోగి తన బుల్డోజర్ యాక్షన్తో నేలమట్టం చేసేశారు. అలాంటి యోగి కన్ను ఇప్పుడు రాజకీయ నాయకుల ముసుగులో ఉన్న క్రిమినల్స్ పై పడింది. తాజాగా సమాజ్వాదీ సీనియర్ లీడర్ అక్రమాలపైకి యోగి మార్క్ బుల్డోజర్లు ఎంట్రీ ఇస్తున్నాయి. 1-2 కాదు, ఒకేసారి 38 భవనాలను కూల్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే నోటీసులు కూడా వెళ్లిపోయాయి. ఇక మిగిలింది బుల్డోజర్లు యాక్షన్లోకి దిగడం ఒక్కటే. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. మహమ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీ. ఇదే సమాజ్వాదీ పార్టీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి అజం ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్. తాజాగా ఈ యూనివర్సిటీలోని ఏకంగా 38 భవనాలు కూల్చేయాలి అని రాంపూర్ డెవలప్మెంట్ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. ఇదేమీ రాజకీయ కక్షతో తీసుకున్న నిర్ణయం కాదు. అడ్డగోలుగా జరిగిన అవినీతికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం. ఒక వ్యవస్థను లేదా విద్యా సంస్థను అడ్డం పెట్టుకుని ఎంతటి అక్రమాలకు పాల్పడ్డారో రికార్డులై సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ యూనివర్సిటీ క్యాంపస్లో మొత్తం 40 భవనాలు ఉంటే అందులోని ఏకంగా 38 భవనాలకు ఎలాంటి మ్యాప్ అప్రూవల్ లేదు, లేఅవుట్ పర్మిషన్ లేదు, కనీస పత్రాలు కూడా లేవు. రాంపూర్ జిల్లా మెజిస్ట్రేట్ అజయ్ కుమార్ ద్వివేది ఆధ్వర్యంలో జరిగిన స్క్రీనింగ్లో ఈ అక్రమాల గుట్టు పూర్తిగా రట్టయింది. ఆర్డీఏ నోటీసులు జారీ చేసిన వెంటనే యూనివర్సిటీ యాజమాన్యం తమ రాతపూర్వక అభ్యంతరాలను జూలై 8న సమర్పించింది. ఆపై జూలై 15న ఉదయం 11 గంటలకు సుదీర్ఘమైన పర్సనల్ హియరింగ్ జరిగింది. యూనివర్సిటీ తరపున సీనియర్ లాయర్లు హాజరై వాదనలు వినిపించారు. కానీ యోగి యంత్రాంగం పక్కా ఆధారాలతో సిద్ధమవడంతో వారి వాదనలన్నీ వీగిపోయాయి. విచారణ సమయంలో యూనివర్సిటీ లాయర్లు ఒక విచిత్రమైన వాదనను తెరపైకి తెచ్చారు. ఈ క్యాంపస్ నిర్మించిన సింగర్ ఖేరా గ్రామం 2024 సెప్టెంబర్ 27 కంటే ముందు రాంపూర్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో లేదని, కాబట్టి అప్పట్లో ఆర్డీఏ అనుమతి అవసరం లేదు అనే టెక్నికల్ పాయింట్తో తప్పించుకోవాలని చూశారు. అలాగే ఇవి పాత నిర్మాణాలు కాబట్టి ఇప్పుడు కూల్చడం చట్ట విరుద్ధం అని వాదించారు. కానీ యోగి ఆదిత్యనాథ్ అధికారులకు ఇచ్చిన స్పష్టమైన ఆదేశం ఒకటే: రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఒక ప్రాంతం తర్వాత ఆర్డీఏ పరిధిలోకి వచ్చినప్పటికీ భవనాలు నిర్మించే సమయానికి అక్కడ అందుబాటులో ఉన్న సమర్థుడైన అధికారి నుంచి అనుమతి పొందడం ప్రాథమిక నియమం అని అధికారులు స్పష్టం చేశారు. రాంపూర్ జిల్లా పరిషత్ పాత రికార్డు బయటకు తీసి యూనివర్సిటీ వాదనలను పూర్తిగా తిప్పికొట్టారు. ఈ కేసుకు సంబంధించి అత్యంత కీలకమైన అంశం ఒకటి ఉంది. జౌహర్ యూనివర్సిటీ మేనేజ్మెంట్కు నిబంధనలు తెలియవు అనడానికి వీల్లేదు. ఎందుకంటే అదే క్యాంపస్లో ఉన్న మెడికల్ కాలేజ్ బిల్డింగ్కు అకాడమిక్ బ్లాక్కు వారు జిల్లా పరిషత్ నుంచి ముందస్తు అనుమతులు తీసుకున్నారు. అంటే పర్మిషన్ తీసుకోవాలి అనే రూల్ తెలిసి కూడా మిగిలిన 38 భవనాలను ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని బేఖాతరు చేస్తూ నిర్మించారు. ఇదే పాయింట్ను రాంపూర్ జిల్లా మెజిస్ట్రేట్, రాంపూర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ అయిన అజయ్ కుమార్ ద్వివేది ప్రస్తావించారు. 40 భవనాల్లో మెడికల్ కాలేజ్ భవనం, ఒక అకాడమిక్ బ్లాక్ మాత్రమే, అంటే కేవలం 2 భవనాలకు మాత్రమే చట్టబద్ధమైన అనుమతులు తీసుకున్నారని చెప్పారు. మిగిలిన 38 భవనాలను ఎటువంటి ముందస్తు ప్లాన్ అప్రూవల్ లేకుండా అక్రమంగా నిర్మించారని తేల్చారు. అందుకే 15 రోజులు గడువిచ్చి ఆలోపు కూల్చేయకపోతే తామే బుల్డోజర్లను రంగంలోకి దించుతామని హెచ్చరించారు. చార్జ్ అంతా తన చేతుల్లోనే ఉందని డీఎం ప్రకటించడంతో తదుపరి యాక్షన్ ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం ఎపిసోడ్ దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపింది. పొలిటికల్ పవర్ ఉంటే వ్యవస్థలను మేనేజ్ చేయవచ్చు అనే పాత సంస్కృతికి యోగి సమాధి కడుతున్నారు. అతిక్ అహ్మద్ బలం ముందు, అన్సారీ పలుకుబడి ముందు, అజం ఖాన్ రాజకీయం ముందు లొంగని చట్టం సామాన్యుడికి భద్రతను ఇస్తుంది అనే నమ్మకాన్ని కలిగిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ అంటే నేరగాళ్లకు స్వర్గధామం. కానీ నేడు యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో అది రూల్ ఆఫ్ లాకు ఐకాన్ గా మారుతోంది. నేరం చేసిన వాడు మాఫియా డాన్ అయినా, మాజీ మంత్రి అయినా, యూనివర్సిటీ ఛాన్సలర్ అయినా యోగి బుల్డోజర్ ముందు తల వంచాల్సిందే అని ఈ 38 భవనాల కూల్చివేత ఆర్డర్ స్పష్టం చేస్తోంది. 15 రోజుల గడువు తర్వాత రాంపూర్ వీధుల్లో యోగి మార్క్ బుల్డోజర్ల గర్జన ఎలా ఉండబోతోందో దేశం మొత్తం ఉత్కంఠగా చూస్తోంది.